ముందుగా ఒక బౌల్లో 1.5 కప్పు వరకు 1.5 కప్పు వరకు మినపప్పుని బాగా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. ఇడ్లీలు హోటల్ స్టైల్లో బయట బండి మీద దొరికే ఇడ్లీలు ఖచ్చితంగా మీకు అవి చేసుకోవాలి రావాలి అంటే అంత సాఫ్ట్గా అంత ఫ్లఫీగా ఆల్రెడీ ఛానల్లో వీడియో అవైలబుల్గా ఉంది. ఐ బటన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్ విజిట్ చేసి కూడా మీరు చూడొచ్చు. ఇప్పుడు మినపప్పు నానబెట్టుకున్న తర్వాత ఇంకొక బౌల్లో 3 కప్పుల వరకు ఇడ్లీ రవ్వని యాడ్ చేస్తున్నాను. వాటర్ వేసుకొని ఇది కూడా నానబెట్టుకోవాలి 7 నుంచి 8 గంటల వరకు. ఇప్పుడు మీరు చూడొచ్చు 8 నుంచి 9 గంటలు అయిన తర్వాత మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకొని మంచిగా ఇదంతా కూడా మనం మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట ఈ ఇడ్లీ పిండి అనేది. సో ఇడ్లీ రవ్వ ఆల్రెడీ మనం నానబెట్టుకుంది మొత్తం కూడా వాటర్ రిమూవ్ చేసుకొని స్క్వీజ్ చేసుకొని ఇందులో యాడ్ చేస్తున్నాను. ఒక్కసారి ఇదంతా కూడా రెండు కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకుందాము. మామూలుగా అయితే పనసాకు జాక్ ఫ్రూట్తో ఈ ఇడ్లీ అనేవి ప్రిపేర్ చేస్తుంది అనమాట. దాన్ని పుట్టికలని కూడా పిలుస్తుంటారు. మీరు వినే ఉండొచ్చు, చూసే ఉండొచ్చు. ఆ ఆకుతో చేసినట్టయితే ఆకు పడేయవలసి వస్తుంది అండ్ చాలా ఈజీగా అవైలబుల్గా ఉండదు అనమాట మనకి. సో అందుకు నేను బీటల్ లీవ్స్తో చేస్తున్నాను, తమలపాకుతో. దీన్ని అయితే మంచిగా మనం తినేయొచ్చు కూడా, చాలా హెల్తీగా ఉంటుంది స్టీమ్డ్ కాబట్టి. ఇప్పుడు మీరు చూడొచ్చు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు మెంతి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఒకవేళ లేనట్టుగా అయితే మెంతులు కనుక ఉన్నట్టయితే దాంతో పాటే మీరు నానపెట్టుకోవచ్చు. ఇప్పుడు మీరు చూడొచ్చు ఒక్కసారి బాగా మిక్స్ చేస్తున్నాను. మెంతి పొడి కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి హోల్ నైట్ ఫర్మెంటేషన్ కోసం దీన్ని ఉంచుతాము. ఇప్పుడు మార్నింగ్ ఈ విధంగా ఉందన్నమాట ఆఫ్టర్ ఫర్మెంటెడ్. అందులోనే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకొని వీలైతే 2 నుంచి 3 స్పూన్ల వరకు లైట్గా వాటర్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇడ్లీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు అనమాట. ఇప్పుడు ఇడ్లీ మోల్డ్స్లో ఈ విధంగా తమలపాకు అనేది ఉంచి దానిపైన ఇడ్లీలు అనేవి ఈ పిండి అనేది యాడ్ చేసుకోవచ్చు. వీలైతే కనుక తమలపాకు పెద్దగా ఉన్నట్టయితే ఈ విధంగా మీరు చిన్న మూట అనేది కట్టుకోవచ్చు. ఒకవేళ చిన్నగా ఉన్నట్టయితే సేమ్ దానిపైన ఈ ఇడ్లీ పిండి అనేది ఉంచి స్టీమ్ పెట్టుకోవచ్చు అనమాట. అట్లా కూడా చాలా హెల్తీగా ఉంటుంది. దానికి మొత్తం అటాచ్ అయిపోతుంది ఇడ్లీకి, సో దట్ మనం ఈజీగా తినేయచ్చు అనమాట. సో మంచిగా స్టీమ్ అనేది ఇచ్చి కుక్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ తమలపాకు ఇడ్లీలు రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. టేస్టీగా ఉండడమే కాదు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా హెల్దీ. ఒక్కసారి ట్రై చేయండి ఈ రెసిపీ.